హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 907కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏమిటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి రెడ్మీ నోట్ 10 లైనప్ మొబైల్స్ని ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నాం కదా, ఎప్పుడు తీసుకొస్తుంది అనేది. ఆ మొబైల్స్ని అయితే ఈరోజు రెడ్మీ లాంచ్ చేసింది. మొత్తం 3 మొబైల్స్ని అయితే ఇక్కడ లాంచ్ చేసింది. రెడ్మీ నోట్ 10 ప్రో, ఇంకోటిసరికి నోట్ 10 ప్రో మ్యాక్స్ అని చెప్పేసి మొత్తం 3 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. యాపిల్ని కాపీ కొట్టింది అని కూడా అనుకోవచ్చు అనుకోండి. ఇక్కడ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అలాగే మొబైల్ ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో మనకు రెడ్మీ నోట్ 10 కనుక చూస్తే ఈ మొబైల్ డిస్ప్లే 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే ఈ డిస్ప్లే వస్తుందన్నమాట. డిస్ప్లేకి వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే వీళ్ళు ప్రొడక్ట్ చేశారు. ఇక స్టోరేజ్ చూస్తే 64GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 4GB ఉంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 678 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 675 ప్రాసెసర్ కి సక్సెసర్ అని చెప్పొచ్చు. వీళ్ళు 675 ప్రాసెసర్ ని వీళ్ళు నోట్ 7 ప్రో లో తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దాని సక్సెసర్ ని నోట్ 10 లో అయితే తీసుకొచ్చారు. ఇక రైట్ సైడ్ మన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్, మైక్రో అండ్ డెప్త్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. మరో మొబైల్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 10 ప్రో, ఇంకోటి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్. ఈ రెండు మొబైల్స్ స్పెసిఫికేషన్స్ సేమ్ ఒకటే ఉంటాయి. జస్ట్ మీకు బ్యాక్ సైడ్ ఏదైతే ప్రైమరీ కెమెరా ఉంటుందో అదొక్కటే మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ మొబైల్స్ డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో ఉంటుంది. అలాగే డిస్ప్లేకి వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొడక్ట్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మీకు గ్లాస్ బాడీ ఉంటుంది. స్టోరేజ్ చూస్తే మీకు 64GB 6GB ర్యామ్ తో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 732 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ 732 ప్రాసెసర్ మనం పోకో X3 లో అయితే చూడొచ్చు. సేమ్ ప్రాసెసర్ అయితే వీటిలో యూజ్ చేశారు. ఇక రేర్ సైడ్ మనకి కెమెరా క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్. ఇది మైక్రో అండ్ డెప్త్ సెన్సార్. సేమ్ కెమెరా సెటప్ మనం ఇంత చెప్పుకున్న రెడ్మీ నోట్ 10 లో కూడా అయితే చూడొచ్చు. ఇంకా నోట్ 10 ప్రో మ్యాక్స్ లో కనుక చూస్తే ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇది డిఫరెన్స్ అనమాట. నోట్ 10 ప్రోలో 64 మెగాపిక్సెల్ ఉంటే నోట్ 10 ప్రో మ్యాక్స్ లో ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది ఒకటే డిఫరెన్స్. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5050 mAh బ్యాటరీతో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్స్ అయితే వస్తాయన్నమాట. ఇక ఈ మొబైల్స్ని మనకి MI.com అలాగే MI ఆఫ్లైన్ స్టోర్స్, అమెజాన్ ద్వారా సేల్స్కి అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్లో మనకి నోట్ 10 ప్రైస్ చూస్తే వీళ్ళు 11,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. 6GB 128GB వేరియంట్ ఉంది. 13,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఈ నెల 16వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. నోట్ 10 ప్రో చూస్తే ప్రైస్ వచ్చేసరికి 6GB 64GB వేరియంట్ 15,999 రూపాయలు ఉంటే 6GB 128GB వేరియంట్ 16,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇక 8GB 128GB వేరియంట్ ప్రైస్ 18,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఈ మొబైల్ ని ఈ నెల 17వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఫైనల్గా నోట్ 10 ప్రో మ్యాక్స్ ఈ మొబైల్లో మనకి 6GB 64GB వేరియంట్ 18,999 రూపాయల ప్రైస్ ఉంటే 6GB 128GB వేరియంట్ ప్రైస్ 19,999 రూపాయల ప్రైస్ అయితే ఉంది. ఫైనల్గా 8GB 128GB వేరియంట్ ప్రైస్ చూస్తే 21,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ మొబైల్ మీకు ఈ నెల 18వ తారీఖు నుంచి అయితే సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఇందులో మనకు ప్రైజెస్ చూస్తే కొంచెం ఎక్కువైందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేసరికి నోట్ సిరీస్ అనేగానే 15,000 దాటినప్పుడు మనకు కొంచెం ఆలోచిస్తూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు చూస్తే మనకి నోట్ 10 ప్రో దగ్గర 16,000 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్గా వెళ్ళిపోయింది. అక్కడ వచ్చేసరికి మీకు వీళ్ళు ఆఫర్ చేస్తుంది జస్ట్ 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో సూపర్ AMOLED డిస్ప్లేని ఇస్తున్నారు. కాకపోతే 5Gని అయితే వీళ్ళు ఇక్కడ స్కిప్ చేశారనమాట. సో ఇంకా లాస్ట్లో చూస్తే మనకి నోట్ 10 ప్రో మ్యాక్స్ అందులో కూడా సూపర్ AMOLED డిస్ప్లే 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో 108 మెగాపిక్సెల్ కెమెరాని ఆఫర్ చేస్తున్నారు. అక్కడ కూడా మీకు 5G అయితే లేదు. సో ఇక్కడ మనకి రియల్మీ చూస్తే 17,000 రూపాయల నుంచే మనకి 5G సపోర్ట్తో ఆఫర్ అయితే చేస్తుంది. అఫ్కోర్స్ అక్కడ వచ్చేసరికి మీకు IPS LCD డిస్ప్లే యూజ్ చేసింది అనుకోండి. సో ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే మనకి ఇక్కడ నోట్ 10 ప్రైస్ అయితే ఓకే అయింది, కానీ నోట్ 10 ప్రో అలాగే నోట్ 10 ప్రో మ్యాక్స్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువైంది అని చెప్పాలి. సో అంత ప్రైస్ దాకా తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు 5G ఆఫర్ చేస్తుంటే కొంచెం బాగుండేది అనిపించింది. ఇక అలాగే రెడ్మీ మన ఇండియాలో చూస్తే ఇప్పటి వరకు టీవీస్ని అయితే లాంచ్ చేయలేదు. MI బ్రాండ్ మీద టీవీస్ని అయితే లాంచ్ చేశారేమో, కానీ ఇప్పటి వరకు రెడ్మీ బ్రాండ్ మీద టీవీస్ లాంచ్ చేయలేదు. ఈ రెడ్మీ బ్రాండ్తో తీసుకొచ్చిన టీవీస్ని వీళ్ళు ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ చేశారు, సేల్ కూడా తీసుకొచ్చారు. మంచి ప్రైజులు అయితే అక్కడ వీళ్ళు ఈ రెడ్మీ బ్రాండ్ మీద టీవీస్ని అయితే తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు షావమీ కంట్రీ హెడ్ ఒక టీజర్ అయితే చేస్తాడు అనమాట. అతి త్వరలో సరికి రెడ్మీ బ్రాండ్లో టీవీని మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇవి వస్తే మాత్రం ఖచ్చితంగా మనకి మంచి ప్రైజెస్లో సో టీవీస్ని అయితే చూడడానికి, అంటే 4K టీవీని మీరు 18,000 లోపే చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక అలాగే షావమీ రీసెంట్ గా రెడ్మీ K40 సిరీస్ మొబైల్స్ ని చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. వాటిని ఈ రోజు ఫస్ట్ సేల్ కి అయితే తీసుకొచ్చింది. సో వీళ్ళు క్లైమ్ చేసేది ఏంటంటే కేవలం 5 నిమిషాల్లోనే 3 లక్షల యూనిట్లు నమ్మినట్టుగా ఇప్పుడు
రెడ్మీ అయితే క్లైమ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ ఫ్లాగ్షిప్ మొబైల్ GT 5G వేరియంట్ మొబైల్ని ఈ రోజు చైనాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.43 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 128GB ర్యామ్ వచ్చేసరికి 8GB ఉంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 888 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రైట్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా ఎంతో తెలియట్లేదు కానీ సో ఇది వచ్చేసరికి మైక్రో సెన్సార్. ఫ్రంట్ కెమెరా కూడా ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. ఇంకా Android 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీతో 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని చైనాలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ని వీళ్ళు గేమ్కి అయితే ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. అందువల్ల ఇందులో సరికి వీళ్ళు కూలింగ్ సిస్టమ్ కూడా అయితే ఇంక్లూడ్ చేశారు అనమాట. గేమ్స్ ఆడేటప్పుడు మనకి ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా. ఇక మొబైల్ ప్రైస్ కూడా మంచి అగ్రెసివ్ ప్రైస్లో తీసుకొచ్చారని చెప్పాలి. Redmi K40 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో దానికి మంచి పోటీ ఇచ్చే ప్రైస్లో తీసుకొచ్చారు. మనం చైనా ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూస్తే దీని ప్రైస్ 31,400 8GB 128GB వేరియంట్ ప్రైస్ అయితే పెట్టారు. మరొకసారి 12GB 256GB వేరియంట్ దీని ప్రైస్ చూసుకుంటే 37,000 ప్రైస్ పెట్టారు. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో సో 32,000 లోపే ఈ మొబైల్ని అయితే వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. ఈ మొబైల్ మన ఇండియాలో తీసుకొస్తారు, మరి ఇక్కడ ఎంత ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ F62 ఈ మొబైల్ మీద ఎక్స్ట్రా ఆఫర్స్ అయితే ఈరోజు అనౌన్స్ చేసింది అనమాట. ఇందులో మీకు ప్రీపెయిడ్ బుకింగ్ కనుక చేసుకుంటే ₹1,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ మీద మరో ₹1,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే లభిస్తుందని తెలుస్తుంది. ఇది కాకుండా మీరు ICICI కార్డ్ మీద మొబైల్ కనుక పర్చేజ్ చేసినట్టయితే ఇన్స్టెంట్ మీకు ₹2,500 వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట. టోటల్గా చూస్తే దగ్గర 4,500 వరకు మీకు డిస్కౌంట్ అయితే లభిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ ప్రైస్ దగ్గర ₹24,000 ప్రైస్ అయితే ఉంది. అంటే ₹19,500 మీరు ఈ ఆఫర్స్ ద్వారా అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ వీటికి వచ్చేసరికి ఒక కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఈ అప్డేట్ ద్వారా మీకు గెలాక్సీ బడ్స్ ప్రోలో ఉన్న ఫీచర్స్ ని వీళ్ళు ఈ అప్డేట్ ద్వారా ప్లస్ అయితే ఇస్తున్నారు. సో మీరు ఎవరైనా గెలాక్సీ బడ్స్ ప్లస్ యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. ఇక అలాగే సామ్సంగ్ ఐసోసెల్ సెన్సార్ అయితే తీసుకొస్తుండగా కెమెరా సెన్సార్ ని దీని వచ్చరికి వీళ్ళు 2013లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు వచ్చరికి ఐసోసెల్ 2.0ని ఈ రోజు అయితే అనౌన్స్ చేసింది అనమాట సామ్సంగ్. ఈ 2.0 అనేది ప్రీవియస్ గా తీసుకొచ్చిన ఐసోసెల్ తో కంపేర్ చేసి చూసినట్టయితే ఏవైతే పిక్సెల్స్ ఉంటాయో ఇంకా చిన్న సైజ్ పిక్సెల్స్ అయితే ఉంటాయి, కాకపోతే ఎక్కువ లైటింగ్ అనేది తీసుకుంటాయని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. వీటిని వచ్చరికి ఇప్పుడు తీసుకురాబోతున్న సామ్సంగ్ మెగా పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో అంటే 200 మెగాపిక్సెల్ మీద వర్క్ చేస్తుందని చెప్పి లాస్ట్ ఇయర్ సామ్సంగ్ చెప్పింది. ఇది కాకుండా 600 మెగాపిక్సెల్ మీద కూడా సామ్సంగ్ అయితే వర్క్ చేస్తుంది కదా. సో వాటిలో వచ్చేసరికి మనం ఈ ఐసోసెల్ 2.0ని చూడడానికి ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో బ్యాండ్ స్టైల్ ఈ స్మార్ట్ బ్యాండ్ ని ఈ నెల 8వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా పోస్టర్లు అయితే రివీల్ చేశారనమాట. యాక్చువల్గా ఈ ఒప్పో బ్యాండ్ అనేది సో వీళ్ళు చైనాలో జూన్ నెలలో అనుకుంటా లాంచ్ అయితే చేశారు. 2 వేరియంట్లు అయితే ఇది వస్తుంది. సో వాటిని వచ్చేసరికి ఇప్పుడు మన ఇండియాలో ఈ మార్చి 8వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇందులో సరికి మనకు హాట్ రేట్ మోడ్ ఉంటారు, అలాగే SPO2 రెండు సపోర్ట్ అయితే ఉంటాయి. సో చూడాలి ఇండియాలో వీటి ప్రైజెస్ ఎంత పెడుతుందో ఒప్పో. ఇక అలాగే ఒప్పో Android 11 కలర్ OS 11తో ఏ మొబైల్స్ కి రోల్ అవుట్ చేస్తారు అనేది అయితే లిస్ట్ రిలీజ్ చేసింది అనమాట. మొత్తం మొబైల్స్ అయితే లిస్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ మొబైల్స్ కి అయితే రిలీజ్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. ఈ మార్చి నెల నుంచి వీటికి వచ్చేసరికి స్టేబుల్ అప్డేట్ అనేది రోల్ అవుట్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మన వాట్సాప్ నుంచి వాట్సాప్ డిస్టాప్ వర్షన్ కి ఇప్పుడు మనకి వాయిస్ కాల్ ఫీచర్ అనేది రోల్ అవుట్ చేయడం వాట్సాప్ అయితే స్టార్ట్ చేసింది. ఇంత ముందు వచ్చేసరికి కొంతమంది లిమిటెడ్ యూజర్స్కి మాత్రమే వీళ్ళు వాట్సాప్ వాయిస్ కాల్స్ అలాగే వీడియో కాల్స్ రోల్ అవుట్ అయితే చేశారనమాట. సో టెస్టింగ్ పర్పస్. ఇప్పుడైతే అందరికీ వీళ్ళు వాయిస్ కాల్ని రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. వీడియో కాల్ కాదు, వాయిస్ కాల్ అయితే రోల్ అవుట్ చేసినట్టు తెలుస్తుంది. నేనైతే చెక్ చేశాను, నాకైతే రాలేదు. మీరు ఎవరైనా డిస్టాప్ వర్షన్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు వాయిస్ కాల్ ఫీచర్ వచ్చిందేమో. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి పబ్జీ మొబైల్లో మనకి న్యూ స్టేట్ అనే ఒక కొత్త గేమ్ రాబోతుందని చెప్పేసి ఇంతకుముందు మనం మాట్లాడుకుని దీనికి సంబంధించి నేను చెప్పాను ఈ న్యూ స్టేట్ అనేది మన ఇండియాకి అయితే వీళ్ళు తీసుకురారు. సో మన ఇండియా కోసం వీళ్ళు సపరేట్గా వేరేది డెవలప్ చేస్తున్నారని చెప్పేసి ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. న్యూ స్టేట్ పబ్లిషర్ ఎవరైతే ఉన్నారో ఇది చైనాది కాదు, కొరియాకి సంబంధించిన క్రాఫ్టోన్. సో వీళ్ళైతే ఇప్పుడు చెప్తున్నారన్నమాట, వీళ్ళ టీం మొత్తం కలిపి ఇప్పుడు ఇండియా కోసం ప్రత్యేకించి పబ్జీ మొబైల్ని తయారు చేసే పనులు అయితే డెవలప్ చేసే పనిలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ న్యూ స్టేట్ వచ్చేసరికి వేరే కంట్రీలో అయితే లాంచ్ అవుతుంది, మన ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. మన ఇండియాలో దీన్ని కొద్దిగా మోడిఫై చేసి సో వీళ్ళైతే ఈ న్యూ స్టేట్ అనే ఇండియాకి సంబంధించిన ఈ పబ్జీ మొబైల్ గేమ్ అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో మనకి హిందీ లాంగ్వేజ్ కూడా చూసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ యాప్ లో ఇప్పుడు మీకు వాయిస్ సెర్చ్ ఫీచర్ అయితే యాడ్ చేసింది అనమాట. సో ఈ ఫీచర్ ద్వారా మీరు హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ రెండు లాంగ్వేజెస్ లో మాట్లాడి ఫ్లిప్కార్ట్ లో ఏదైనా మీరు ప్రోడక్ట్ ని సెర్చ్ చేయాలన్నా లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ మీరు కార్డ్ లో పంపించి పర్చేజ్ చేయాలన్నా సరే వాయిస్ కమాండింగ్ ఇచ్చి మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus 8T
మొబైల్ సంబంధించిన డెక్సోమార్ స్కోర్, కెమెరాకి సంబంధించిన స్కోర్ ఇప్పుడు బయటకు అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ చూస్తే యావరేజ్ స్కోర్ చేసినట్టుగా తెలుస్తుంది. టోటల్ స్కోర్ వచ్చేసరికి 111 స్కోర్ అయితే చేసింది. ఫోటో సెక్షన్లో 115 స్కోర్ చేస్తే జూమ్లో 52 స్కోర్ చేసింది. వీడియోలో వచ్చేసరికి 102 స్కోర్ అయితే చేసింది. ఈ స్కోర్ అనేది 2-3 ఇయర్స్ బ్యాక్ హువావే మేట్ 20 ప్రోలోను అలాగే గూగుల్ పిక్సెల్ 4ఏలో ఈ స్కోర్ అయితే చూడొచ్చు. సో ఆ స్కోర్ అయితే ఇప్పుడు OnePlus 80 చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక ఫైనల్ న్యూస్ మళ్ళీ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ ఈ మొబైల్కి వచ్చేసరికి One UI 3.0 అప్డేట్తో పాటు మార్జినల్ సెక్యూరిటీ ప్యాచ్ని ఇప్పుడు సామ్సంగ్ రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. మీరు ఎవరైనా సామ్సంగ్ నోట్ 10 లైట్ మొబైల్ యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయగలరా యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.